హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు సిరి వ్లాగ్స్. ఫ్రెండ్స్, మంచి రెసిపీతో మళ్ళీ మీ ముందుకు వచ్చేసానండి. చక్కగా చాలా టేస్ట్గా ఉంటుంది. గోంగూర మనం పచ్చరేలు ఎలాగైతే వండుకుంటామో అలాగే చుక్కకూర పచ్చరేలు కూడా కాంబినేషన్ సూపర్ అండి. మనకు వేడి వేడి రైస్లో కాస్త నెయ్యి వేసుకొని తింటే సూపర్ కాంబినేషన్ అండి. చికెన్ మటన్ కూడా ఎందుకు పనికిరాదు సుమి, అంత బాగుంటుంది మరి. సో సేమ్ గోంగూరలాగే ఉంటుందండి చుక్కకూర. చక్కగా ఈ సీజన్లో ఎక్కువ దొరుకుతుంది కాబట్టి మనం తీసుకొచ్చి బాగా కట్ చేసుకొని నీట్గా కడిగేసుకొని కాస్త వాడదేవుకొని అలాగే పచ్చిరొయ్యలు కొంచెం పసుపు వేసుకొని డ్రై రోస్ట్ చేసుకోవాలి. బాగా వాటర్ అంతా పోయిన తర్వాత స్టవ్ అయిపోయి ఆపేసి ఇంకా కర్రీకి కావాల్సిన ఉల్లిపాయలు, పచ్చిమిరపకాయలు, టమాటా అలాగే ఇప్పుడు సీజన్లో స్ప్రింగ్ ఆనియన్స్ దొరుకుతాయి కాబట్టి అవి కూడా వేసుకుంటే టేస్ట్ అయితే అమోఘం అండి. చాలా బాగుంటుంది. చికెన్ మటన్ కూడా ఎందుకు పనికిరాదు ఈ కర్రీ దగ్గర, అంత బాగుంటుంది. సో చక్కగా మనం అల్లం పేస్ట్ వేసుకొని పసుపు, కారం అలాగే సాల్ట్, కొత్తిమీర కూడా వేసుకొని మనం కాస్త ఈ టమాటా మగ్గే వరకు ఉంచుకొని ఇంకా ఫైనల్గా మనం చుక్కకూర నీట్గా కడిగి పక్కన పెట్టుకున్న చుక్కకూర అయితే మనం ఇందులో వేసుకొని లిడ్ పెట్టుకొని సిమ్లో అయితే కుక్ చేసుకోవాలండి. నేను మెయిన్ ఏంటంటే సిమ్లో పెట్టి కుక్ చేస్తే చక్కగా ఆకుకూర అంతా చక్కగా మెత్తగా అయిపోతుంది. ఇంక ఇందులో అస్సలు వాటర్ అనేది వేయక్కర్లేదు, ఇదే వాటర్ ఉంటుంది ఆకు. అందుకు చూసారా, ఇగో నేను ఒక్క డ్రాప్ కూడా వాటర్ వేయలేదు. సో ఇంత వాటర్ వచ్చింది ఆకులో నుంచి. సో ఇది హై ఫ్లేమ్లో పెడితే కొద్దిగా దగ్గరికి వచ్చేస్తుంది. అప్పుడు మనం పచ్చిరొయ్యలు వేసుకొని ఇంకొక 10 నిమిషాలు కుక్ చేసుకుంటే వేడి వేడి అన్నంలో కాస్త చుక్కకూర పచ్చిరొయ్యలు వేసుకొని కొంచెం నెయ్యి వేసుకొని పక్కన ఆనియన్ పెట్టుకొని తింటే ఉంటుంది సూపర్ కాంబినేషన్ అండి. తిన్నారంటే మరి వదలరు సుమి, మళ్ళీ మళ్ళీ అడిగి వడ్డించుకుంటారు సుమి. సో మరి మీరు లేట్ ఎందుకు, మీరు కూడా మీ గెస్ట్లు ఎవరైనా వస్తే చక్కగా చేసి పెట్టండి. తక్కువ ఇంగ్రీడియంట్స్ వెరీ టేస్టీ కర్రీ అయితే సూపర్గా రెడీ అయిపోద్దండి. ఈ చల్లని టైంలో వేడి వేడి రైస్లో పుల్లగా తింటే చాలా బాగుంటుందండి. అమోహం, తింటే మరి వదలరు, అంత బాగుంటుంది. మరి మర్చిపోదు సుమి, ఏం చేయాలి మరి, షేర్ చేయాలి అలాగే బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి. ఒక్క లైక్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్. కాస్త సపోర్ట్ చేయండి. ఏంటి, మళ్ళీ మీ ముందుకు మంచి రెసిపీస్తో మళ్ళీ మీ ముందుకైతే వచ్చేస్తాను. సో పండగ పనులు మరి ఎక్కడ దాకా వచ్చాయో మరి నాకు కామెంట్ చేయండి, మర్చిపోదు సుని. సో కర్రీ ఎలాగుందో మీరు కూడా చేసి నాకైతే కామెంట్ చేయండి. బాయ్ ఫ్రెండ్స్, ఆల్ ఆఫ్ యూ, బాయ్.